బ్రో ముందే చెప్తున్నా ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. శ్రీలంకకు వెళ్ళబోయే భారత్ జట్టును ప్రిడిక్షన్ చేస్తే టీమిండియా శ్రీలంక పర్యటనతో నయ్యా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను అయితే స్వీకరించనున్నాడు. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక టూర్కి అయితే వెళ్లనుంది. శ్రీలంక గడ్డపై టీమిండియా 3 వన్డేలతో పాటు 3 టీ20ల సిరీస్ కూడా ఆడనుంది. ఈ నెల 26 నుంచి 29 వరకు 3 టీ20ల సిరీస్, అలాగే ఆగస్టు 1 నుంచి 7 వరకు 3 వన్డేల సిరీస్ అయితే ఆడనుంది. ఆల్రెడీ ఈ షెడ్యూల్ గురించి బీసీసీఐ ఆల్రెడీ ప్రకటించింది. ఈ నెల 26, 27, 29 తేదీల్లో 3 టీ20ల సిరీస్ పల్లికల వేదికగా 3 టీ20లు ఒకే ప్లేస్లో అయితే ఆడనుంది. ఇక తర్వాత వన్డే సిరీస్ గురించి ఆలోచిస్తే ఆగస్టు 1, ఆగస్టు 4, ఆగస్టు 7 3 వన్డేల సిరీస్ కూడా ఒకే గ్రౌండ్లో కొలంబోలో ఆడనుంది. జింబాబ్వే పర్యటనకు శుభ్మాన్ గిల్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి జట్టును పంపించిన బీసీసీఐ శ్రీలంక పర్యటనకు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లతో కూడిన జట్టు పంపించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ తనకు కావాల్సిన జట్టునే తీసుకోనున్నాడు. ముందుగా టీ20 సిరీస్ జరుగుతుండటంతో టీం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జట్టును ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 ఫార్మాట్కి వీడ్కోలు పలకగా హార్దిక్ పాండ్యా సారథిగా జట్టును నడిపించనున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి అయితే విశ్రాంతి ఇవ్వనున్నారు. ఈ సిరీస్కు టీమిండియా 3 స్పెషలిస్ట్ ఓపెనర్లు ఎంపిక చేసే అవకాశం మ్యాక్సిమం కనబడుతుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్తో పాటు అభిషేక్ శర్మకు చోటు దక్కనుంది. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీతో రీఎంట్రీ అయితే ఇవ్వనున్నాడు. రింకు సింగ్ కూడా ఫినిషర్గా అవకాశం అందుకోనున్నాడు. ఇక టీమిండియా ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ రీఎంట్రీ ఇవ్వనుండగా బ్యాకప్ వికెట్ కీపర్గా సంజు శాంసన్ ఆడనున్నాడు. పేస్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దుబే కొనసాగనుండగా స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నారు. జడేజా రిటైర్మెంట్తో వాషింగ్టన్ సుందర్కి మార్గము సులువైందనే చెప్పవచ్చు. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ పేస్ బాధ్యతలను అయితే మోయనున్నారు. అవేష్ ఖాన్ 3వ పేసర్గా కొనసాగనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనున్నాడు. కుల్దీప్ యాదవ్ను టీ20 ఫార్మాట్కు దూరం పెడితే ఆ ప్లేస్లో రవి బిష్ణోయ్కి అవకాశం దక్కే అవకాశం కనబడుతుంది. ఇక ఓవరాల్గా శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్కు భారత్ జట్టును ఒకసారి అంచనా వేస్తే అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇలా ఉన్నారు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం శ్రీలంక వెళ్ళే టీమిండియా జట్టులో ఎలా ఉంటుందనుకున్నారో టీ20 సిరీస్ స్క్వాడ్ని కానీ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.